ఫ్రెండ్స్, మురుకులకి ఈ కప్పుతో మినపప్పు తీసుకోవాలి. అదే కప్పుతో పెసరపప్పు అండి, సగం తీసుకున్నాను. సగం కప్పు చాలు. ఇప్పుడు ఇవి శుభ్రంగా కడిగి కుక్కర్లో పెట్టేద్దాం. పప్పుని శుభ్రంగా కడిగిన తర్వాత ఇదే గ్లాస్తో నీళ్ళండి. 1 కప్పు మినపప్పుకి 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. పెసరపప్పు సగం కప్పు తీసుకున్నాను కాబట్టి 1 కప్పు నీళ్ళు చాలు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాం. ఒక 4-5 విజిల్ రావాలి, పప్పు ఉడికిపోవాలి. 3 కప్పులు బియ్యం పిండి తీసుకోవాలి. నేను బియ్యం పిండి ప్యాకెట్ పిండి తెచ్చుకున్నానండి, మీరు కావాలంటే ఆడించవచ్చు. ఈ కప్పు మైదా తీసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. సగం స్పూను కలోంజీ అండి, చాలా ఆరోగ్యానికి మంచిది. నేను 1 స్పూన్ కారం వేస్తున్నాను. వామ్ వేస్తున్నానండి, కొంచెం నలిపిగా వేస్తే స్మెల్ బాగా వస్తుంది. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేద్దాం. ఇది బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాం. దీంట్లో నేను ఆయిల్ని వేడి చేసేస్తున్నానండి. మీరు కావాలంటే డాల్డా అయినా వేయచ్చు, నెయ్యి ఉంటే నెయ్యి అయినా వేయచ్చు. నేను ఆయిల్ని వేడి చేసి ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేద్దాం. చాలా రుచిగా వస్తాయి, ఇలా ట్రై చేయొచ్చు. సూపర్గా ఉంటాయండి మురుకులు. ఇలా మిక్స్ చేసిన తర్వాత చూడండి, ఇట్లా ముద్ద చేస్తే ఇలా అవ్వాలి. ఎక్కువ ముద్ద అవ్వకూడదండి, గట్టిగా వస్తాయి మునుగులు. చూడండి, పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారించి మిక్సీ వేసేద్దాం. ఇంత మాత్రం ఉడికితే చాలు. ఇప్పుడు మిక్సీ వేసేద్దాం, కొంచెం చల్లారివ్వాలి. చూడండి, నేను వేసిన కొలతల నీళ్ళకి మిక్సీ కూడా అవసరం లేదు, ఇట్లా ఎనిపేయవచ్చు. 1కి 2 అండి. ఒక కప్పు పప్పుకి 2 గ్లాసులు నీళ్ళు తీసుకోవాలి. మీకు మిక్సీ వేసి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. కొంచెం నీళ్ళు వేసుకోండి. ఇదండి మిక్సీ వేస్తాను. ఇంత మాత్రం వేసుకుంటే చాలు. అంటే ఒక్కడైనా పప్పు గిప్పు ఉందని టెన్షన్ లేకుండా ఇలా మిక్సీ వేసుకోండి. ఇప్పుడు మనం ఇది మిక్స్ చేసేద్దాం. పిండిని పప్పు వేసేసాం కాబట్టి ఇప్పుడు మిక్స్ చేసేయాలి. కొంచెం కొంచెంగా పప్పు వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. నీళ్ళు అవసరం ఉండదండి, ఆ పప్పులోనే ఉంటాయి కదా నీళ్ళు, అది సరిపోతాయి మనకి. నాకు ఆ పప్పులో ఉండే నీళ్ళే మిక్స్ సరిపోయిందండి. ఇంత మాత్రం కలిపితే చాలు. ఇట్లా ముద్ద చేసి పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ తీసుకొని ఇలా ఆయిల్ దీనికి పట్టించాలి. ఇప్పుడు మనం ఇట్లా ముద్ద తీసుకొని ఆయిల్ పూసాం కదా, ఇట్లా అనుకోండి. నా కాడ పెద్ద బండ్లు లేదండి, ఎద్దు బండ్లు పెడితే ఇంకా బాగా వస్తాయి. రెడీ అయినాయి ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగున్నాయో. చూడండి, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.